గోచార ఫలం అంటాం. గోచార ఫలంలో చాలా ఉంటాయన్నమాట. గ్రహణ దోషములు అంటాం. అంటే రాహుగ్రస్త దోషము, కేతుగ్రస్త దోషము. సూర్యుడిని చంద్రుణ్ణి మింగడం మన భాషలో, వాడుక భాషలో. ఆ మింగినప్పుడు వచ్చేటువంటి దోషం ఏ నక్షత్రంలో అయితే వస్తుందో, ఏ రాశిలో అయితే వస్తుందో ఆ రాశి వాళ్ళు ఆ రోజు ఫలితాన్ని మనం రాస్తాం. ఇప్పుడు చంద్రగ్రస్త దోషం అనుకోండి, మినువులు బియ్యం దానం ఇమ్మని చెప్తూ ఉంటాం. అది చేస్తే చాలు. లేదు సూర్యగ్రస్త దోషం ఉంది, గోధుమలు ఉలవలు దానం ఇమ్మని చెప్తూ ఉంటాం. ఇలాంటి గ్రహణ శాంతి చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే చాలు. ఒకప్పటి కాలంలో అది పితృదోషంగా ఏం భయపడాల్సిన పని లేదు. గోచారంలో ఉండేటువంటి దోషాలు వేటికి భయపడాల్సిన అవసరం లేదు. అవి కేవలం గోచారం మాత్రమే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన షష్టగ్రహ కూటమి వచ్చింది. చాలామంది యుద్ధాలు జరుగుతుంది, ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం వస్తుంది, అది ఇదని అనుకున్నారు. మరి ఎందువల్ల ఆగిందంటే అది కేవలం షష్టగ్రహ కూటమి ఎన్ని రోజులు ఉంటుంది? చంద్రభగవానుడు అక్కడ 2.5 రోజు ఉంటాడు కాబట్టి ఆ 2.5 రోజు మాత్రమే బాగా భయానకంగా ఉంటుంది. తర్వాత ఫ్రీ అయిపోతుంది. తర్వాత నిదానంగా ఎప్పుడైతే ఈ షష్టగ్రహ కూటమి నుంచి బయటకు వస్తూ ఉంటాయో ఒక్కొక్క గ్రహము, ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోతాం.